ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ పెట్టాను, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని. చాలామంది నమ్మే 7 సంకేతాలని. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఒక కామన్ ప్రశ్న అడిగారు, అన్న నా లైఫ్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నిజంగా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా అని. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నకు నువ్వు నేను ఎవ్వరు 100% సమాధానం చెప్పలేము. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు మనల్ని విరగొట్టచ్చు లేదా పూర్తిగా మార్చేయచ్చు. ఈరోజు ఆ 7 పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. ఇవి దేవుడి పరీక్షలా కాదా అనేది పక్కన పెడితే ప్రతి పరిస్థితి మనకేం నేర్పుతుందో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, చివరి అడుగు దగ్గర పని ఆగిపోవడం. మనలో ఇది చాలా మంది జరుగుంటుంది. జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకునే లోపు చివరి రౌండ్ రిజెక్ట్ అయిపోతాం. బిజినెస్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది అనుకునే లోపు చివరి మినిట్లో క్యాన్సిల్ అయిపోతుంది. మ్యారేజ్ కూడా అంతే, ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది అనుకునే లోపు ఏదో ఒక కారణం తాగిపోతుంది. ఆ సమయంలో మనకు ఒకటే అనిపిస్తుంది, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అది జరిగి ఉంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అనిపించిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అందుకే ప్రతి మూసుకున్న తలుపు శిక్ష కాదు, కొన్ని తలుపులు మనల్ని వేరే దారికి పంపిస్తాయి. పాయింట్ నెంబర్ 2, మంచి చేసినా తప్పు అర్థం చేసుకోవడం. ఇది ఆల్మోస్ట్ అందరి జీవితంలో వస్తుంది. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య కావచ్చు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావు, కానీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే వాళ్ళు వినరు. అప్పుడు ఒక విషయం అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 3, కొన్ని రిలేషన్స్ జీవితాంతం ఉంటాయనుకుంటాం, కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో అది చాలా బాధ పెడుతుంది. కానీ అదే పరిస్థితి మన జీవితంలో నిజంగా మన వాళ్ళు ఎవరో కూడా చూపిస్తుంది. పాయింట్ నెంబర్ 4, మనం ఒక ప్లాన్ వేసుకుంటాం కానీ లైఫ్కి ఇంకో ప్లాన్ ఉంటుంది. అప్పుడు మనకు కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ కొంతకాలం తర్వాత ఆ రోజు అది జరగకపోవడమే మంచిదైంది అని అనిపించిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. పాయింట్ నెంబర్ 5, అన్నీ వదిలేయాలి అనిపించే రోజు ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది. కానీ ఆ రోజు నిద్రపోయి మరుసటి రోజు మళ్ళీ లేచి ఇంకోసారి ట్రై చేద్దాం అనిపిస్తే అదే మనిషిలో ఉన్న పెద్ద బలం, అదే నీ స్ట్రెంగ్త్. పాయింట్ నెంబర్ 6, చుట్టూ చాలా మంది ఉంటారు కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ఎవరితో చెప్పలేం. ఈ స్టేజ్ చాలా పెయిన్ఫుల్, కానీ ఇదే స్టేజ్లో చాలా మంది తమని తాము అర్థం చేసుకోవడం మొదలెడతారు. పాయింట్ నెంబర్ 7, ఒక్కసారి వెనక్కి తిరిగి నీ జీవితాన్ని చూడు. నిన్ను ఎక్కువగా ఏడిపించిన రోజులు ఈ రోజు నిన్ను బలంగా చేసిన రోజులు అయి ఉండొచ్చు. ఆ సమయంలో అది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. చివరిగా ఒక్క విషయం, ఈ వీడియో చూసిన తర్వాత నీ జీవితంలో కష్టం వచ్చింది అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని వెంటనే నిర్ణయానికి రావద్దు. కానీ ఆ కష్టం నీకు ఏం నేర్పుతోంది, నువ్వెలా మారుతున్నావు అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం వెంటనే దొరకదు, కాలమే చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలాంటి చిన్న చిన్న ఆలోచింపజేసే రీల్స్ తీసుకొస్తూనే ఉంటాం. రిమెంబర్, ప్రతి స్ట్రగుల్ ఒక లెసన్ నేర్పుతుంది. ప్రతి లెసన్ నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో నెవర్ స్టాప్ బిలీవింగ్. బన్నీ ఫ్లై హై సైనింగ్ ఆఫ్.